ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళకేంటంటే బ్యాక్ పెయిన్ అని, నెక్ పెయిన్ అని వాళ్ళు కంటిన్యూస్‌గా వర్క్ చేయడం వల్ల పాపం వాళ్ళకి చాలా ఇబ్బందులుంటాయి గదా! ఈవెన్ వాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దామన్నా టైం ఉండదు మోస్ట్ ఆఫ్ ది టైమ్. అలాంటి వారికి మీరెలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? వాళ్ళకేమవుతుందంటే ఎక్కువసేపు ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం కానీ, కరెక్ట్ పోస్చర్ యూజ్ చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కరెక్ట్ పోస్చర్‌లో కూర్చోకపోతే మన మజిల్స్ మీద, బోన్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడిపోతది. సో, వాటి వల్ల వాళ్ళకి తొందరగా బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఇంతసేపు కూర్చోవాలి, లేవాలి అని ఏమన్నా ఉంటుందా? ఆ! అంటే కరెక్ట్‌గా ఇంతసేపే కూర్చోవాలని కాదు. మీరు ప్రొలాంగ్డ్ ఒక 8, 9 అవర్స్ కూర్చుంటారనుకోండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కో లేకపోతే 1 అవర్‌కి జస్ట్ అలా లేచి ఒక 1, 2 మినిట్స్ లైక్ మనం కాఫీ కోసం వెళ్ళామని కానీ, లేకపోతే రెస్ట్ రూమ్‌కెళ్ళాం. అలా అట్‌లీస్ట్ ఒక 2 మినిట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కాల్ వచ్చింది మీకు. నించొని మాట్లాడండి. ఒక 2 రౌండ్స్ వేశారనుకోండి సరిపోతుంది. ప్రొలాంగ్ సిట్టింగ్ కాకుండా. అలాగే చూసేటప్పుడు ఏదైనా మీరు మొబైల్ చూస్తున్నారు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎంప్లాయీస్‌లో కంప్యూటర్ ఎక్కువ చూస్తున్నారు అన్నప్పుడు మెయింటైన్ చేయాలి హైట్ అన్నది. మన నెక్ కిందకి బెండ్ చేయకుండా స్ట్రెయిట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. సొల్యూషన్ ఏముంటదంటారు అసలు? ఇప్పుడు ఎక్సర్‌సైజ్‌లు అది ఇవన్నీ చేస్తే సెట్ అవుతదంటారా ఇది? ఎక్సర్సైజ్ చేయాలి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. ఏదైతే చెప్పానో వాళ్ళు కూర్చున్నప్పుడు స్ట్రెయిట్‌గా కూర్చోవడం కానీ, ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్‌గా ఇంకా 9 అవర్స్ కూర్చున్నప్పుడు అలాగే కూర్చుంటే మీరు ఎక్సర్సైజ్ 1 టైమ్ చేస్తారు, 2 టైమ్స్ చేస్తారు. బట్ ఆ ప్రాపర్ పోస్చర్స్ మెయింటైన్ చేయలేకపోతే మళ్ళీ మీకు పెయిన్స్ వస్తూనే ఉంటాయన్నమాట.